చంద్రకి లేడీ గెటప్ అంటే ఇష్టం. ఆయన్ని అలా చూడడం మనందరికి ఇష్టం. అలాంటి లేడీ గెటప్ తో మనందరినీ ఫుల్ ఆన్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సత్యవతి సర్పంచ్ అయ్యి వేళకి 10 రోజులైంది, ఇంకా మెల్లో దండలు తీలేదంటే బాబు. పడుకునేటప్పుడు దండలతో పడుకుంటావు, లేచేటప్పుడు దండలతో లేస్తావు. నువ్వు అయ్యింది సీఎం కాదే, సర్పంచే. అమ్మ మా ఆడవాళ్ళు కొద్దిగా ఎదిగితే చాలు మీ మగాళ్ళ కళ్ళలో కారం కొట్టినట్టుంటది. నిజం నిజం. మీ మగాళ్ళందరి మీద కంగ్రాచులేషన్స్ అక్క. అది ఒకప్పుడు, కంగ్రాచులేషన్స్ సర్పంచ్ అక్క. ఇది ప్రస్తుతం. కంగ్రాట్స్ సర్పంచ్ అక్క. ఏమే దాని మెల్లో ఉన్న దండలు చాలవా? మీ ఇద్దరు మళ్ళా 2 దండలు వేస్తున్నారు. నువ్వు ఊకుంటావు ఇక. కంగ్రాచులేషన్స్ సర్పంచ్ అక్క. ఏంటే చేతులు ఉప్పుకుండొచ్చు, దండేదే దొరకలేదక్క. దొరకకపోతే దొరికించుకొని తేవాలే పిసినారి ముఖం దానా. వెళ్ళండి. సత్యవతక్క. సర్పంచ్ అక్క. వెంకటేశన్నా యాడికి పోతున్నావు? ఆ వెంకట్రావు గారు నాన్న చనిపోయాడు, అక్కడికి వెళ్తున్నాను. గట్లన్నా ఒక్క నిమిషం. నేను సర్పంచ్ గా గెలిచినా కదా. ఆ దండ శవానికి మన దండ తీసుకొని వెళ్తుందా అన్న? గెలిచిన వాళ్ళకి వేయాలి కానీ పో పాడగట్టే పో. అది శబాలకేసి దండే, సర్పంచ్ కేసి దండ కాదే. ఇదిగో ముద్ద పిసికి నీళ్ళల్లో వదిలితే పిండం అవుద్ది, అదే ముద్ద నోట్లో వేసుకుంటే అన్నం అవుద్ది. అబ్బో సర్లే గాని పడుకుందాం రా. ఇదిగో నేను పడుకుంటే నా దండలు నలిగిపోతాయి, నువ్వే వెళ్ళి పడుకోపో. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పడుకుందాం పద. నువ్వు బతుకున్న ఏదో ఒక రోజు నీ వెళ్ళి ఒక దండేస్తాను, దరిద్రం వదిలిపోతుంది. పప్పు చేసి చేతికి పదవత్తే ఇలాగే ఉంటుంది. ఆహా. సర్పంచ్ అక్క. డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తామంటే 24 గంటలు నా ఇంటి తలుపు తెరిసే ఉంటుంది, నేను వాళ్ళకి అప్పుడే చెప్పిన. అది బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది. సర్పంచ్ ఏడుంటే గానే వస్తుంది. ఇరకైందా ఏంది గట్లు వచ్చినావు? నా మొగుడు ఫుల్ గా తాగొచ్చిండు అక్క. ఆడేదో సినిమా చూసిండట, ఆ సినిమాలో హీరోయిన్ డ్రెస్ వేసుకుందట, సేమ్ అట్టని డ్రెస్ నన్ను వేసుకోమంటుండ అక్క. గిట్టని డ్రెస్సులు మన ఊళ్ళో నడతాయి అక్క. చూసినా మీ మగాళ్ళ అరాచకాలు? ఆడెవడో డ్రెస్ వేసుకుంటే నన్ను అడుగుతావంటే? నిన్నే అడగాలి. ఈ దేశంలో అయినా పక్క దేశంలో మీ మగాళ్ళకి ఇట్లానే ఉంటారు. ముందు ఆ డ్రెస్ ని సింపి మసిపేలుగా చేయిపో. సరే సర్పంచ్ అక్క. ఆ మెల్లో దండలు దీవే మెడ పట్టేస్తుంది. నువ్వు మాటి మాటికి దండది అన్నావు అనుకో, నీకు గుండు గురించి గుండు మీద గండ దీపం పెడతాను, ఏమనుకుంటున్నావు? తల పిక్కడానికి పదవిస్తే మామిడి పిక్కలతో మటన్ చేసిందట, ఇలాంటిదే. సర్పంచ్ అక్క. ఇది ఇలా బెడ్రూమ్ లో దూరిపోతే ఇంక నేనేం చేసేది? ఏందో ఇట్లా వచ్చినావు? ఏం చెప్పమంటావు అక్క? అది ఒకప్పుడు. సర్పంచ్ అక్క. ప్రస్తుతం మెంటల్ దాగా మాటి మాటి గుర్తు చేయాలని నీకు మేము. నా మొగుడు నన్ను ఈ సేవలో జాబ్ మానేసి ఇటుక బట్టిల పని పోమంటుంది సర్పంచ్ అక్క. ఎందుకట? నాకు జాబ్ ఉండి వాళ్ళకి జాబ్ లేదు కదా సర్పంచ్ అక్క. ఊర్లో వాళ్ళందరూ పెళ్ళాం జాబ్ మీద బతికేటోడా అని అంటున్నారంట సర్పంచ్ అక్క. చూసినావా మీ మగ అహంకారం? చూసినావా? మీకు జాబులు రావు, మేం జాబ్ చేస్తే ఓర్చుకోరు. ఆడెవడో జాబ్ మానేమంటే నా మీద బుసబుసలాడతావంటే? తాజ్పాం ఎక్కడన్నా విషమే ఉంటది, అర్థమైందా? నువ్వైనా సరే వాడైనా సరే. మా ఆడవాళ్ళు కొద్దిగా ఎదిగితే చాలు ఓ అందరి దగ్గర చేరి మూలను కూర్చొని మందు కొట్టుకుంటూ ఆలోచిస్తారు వీళ్ళని ఎలా తొక్కుదామని. ఏం మిమ్మల్ని తొక్కేయడం ఏంటి? తొక్కేయట్లేదా? కోహ్లీ సెంచరీ కడితే ఫేస్బుక్ లో వాట్సాప్ లో హల్చల్ చేస్తారు, అదే నా తెల్లలు సైనా అనే వాళ్ళు కప్పుల మీద కప్పులు చేస్తే ఎవరు మాట్లాడరు. ఇది చాలదా మమ్మల్ని తొక్కేయడానికి? ఆడదంటే తల్లో తెల్ల వెంట్రుకలా చూస్తారు, ఎప్పుడు పీకేద్దామని. మీ అందరి మీద ప్రతిదీ బెడ్రూమ్ లోకి దూరేస్తారంటే మీ సర్పంచ్ అక్క ఆల్లోనే చచ్చింది, బయటికి రండి. ఇదిగో సత్యవతి, ఏంటి ఇది? అర్ధరాత్రి వేళ అంకమ్మ శవాలాగా ప్రతిరోజు ఇంట్లో పంచాయతీలు పెడతావు ఏంటి? అర్ధరాత్రి ఘోష నాకు. మీ మగాళ్ళ వస్తే మా ఆడవాళ్ళకి ఘోష అంతా. మా ఆడవాళ్ళు రాత్రంతా పరిగెత్తుకుని పొలవమని వస్తున్నట్టు ఎందుకు? మీ మగాళ్ళు పెట్టే టార్చర్ వల్లే ఈ ఘోష అంతా. ఏమైంది గిట్లు వచ్చిండ్రు? సర్పంచ్ అక్క, మా ఆయనకి నేను పెద్ద భార్యని, ఈ నా చెల్లెలు చిన్న భార్య. ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని కాదని ఇంకో దాన్ని చేసుకుంటున్నాడు అక్క. చూసినావా మీ మగాళ్ళు ఎట్లా తయారవుతున్నారు? ఆడదంటే మర్రి సెట్ అనుకుంటున్నారా అందరికి నీడనివ్వడానికి?
ఒక కూర చాలదారా మీకు? 4-5 కూరలు కావాలరా? మీ రుచులు అభిరుచుల మీద మండువడా? ఆడెవడో ఏదో చెప్తే నన్ను అంటావంటే గదిగా పోయినా ఏదైనా చిన్న చిన్న మాటలు అంటే వచ్చి దీని దగ్గర చెప్తారంటే మొగుడు అన్నాక కొట్టినా తిట్టినా మూలపడి ఉండాలి. అది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైనా మీకు 2 కొమ్ములు వచ్చాయా? తొక్కేనంటే పాతాళంలో పోతారు. ఓ మమ్మల్ని ఆల్రెడీ ఎప్పుడో తొక్కేశారు, కొత్తగా తొక్కేది ఏముంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంద్రలోకంలో ఇంద్రుడే దేవుడు ఉన్నాడు. ఇంద్రమ్మ అని ఆడదేవత ఇప్పటి వరకైనా ఉందా? లేదు. మీరు ఊళ్ళో భూలోకంలో ఉన్న భూమి మీద మొగాళ్ళనే బతకనిస్తలేదు, దేవలోకం వెళ్తే దేవతలు బతకనిస్తారా మీరు? సర్పంచ్ అక్క, వచ్చాయ్ మీ సర్పంచ్ అక్క హాల్లోనే ఏడ్చింది, బయటికి తగులాడు. కళ్ళు దొబ్బాయి అంటే ఇక్కడ కనపడుతున్నాం కదా, మీ అందరం లోపలికి వెళ్ళిపోతా పెట్టిన ఇష్టం వచ్చినట్టు. మీ ఆడాలు తాడి చెట్ల ఎదుగుతారు తప్ప తాటి ముందంత బ్రెయిన్ కూడా లేదు. అప్పో మీకు గింత బ్రెయిన్ ఉంటది కానీ మోకాళ్ళనే ఉంటది మీకు కూడా. నువ్వు ఏందో ఇట్లా వచ్చినావు? సర్పంచ్ అక్క, నువ్వు చెప్పినట్టే ఆ డ్రెస్ మసిపిల్క చేసినాక మళ్ళీ డ్రెస్ తీసుకొచ్చి వేసుకోమంటుండ అక్క. దీన్ని వేసుకున్నా ఒకటి, వేసుకోకపోయినా ఒకటి. మీకు జాబులు రావు, నేను జాబ్ చేస్తే ఓర్చుకోరు. ఓ ఆడది గడప దాటి బయటికి వెళ్తుందని తెలిస్తే చాలు చేతిలో ఒక బాబుని పెట్టేసి ఇంట్లో కూకోబెడతారు. మీ అందరి మీద మన్ను కూడా ఎట్లా తగిలిండ్రా మాకంత. హలో, ఇప్పుడు చెప్తున్నాను శ్రద్ధగా వినండి. మొగాడనేవాడు ఎప్పుడు ఆకాశంలో పైన ఉండాలి, కరెక్ట్. ఆడది భూమిలో కిందే ఉండాలి. ఎస్. మొగాడు బయటికి వెళ్తాడు, ఆడది లోపలే ఉండాలి. మగారాచకాలు. భూమి ఆకాశం ఉన్నంత వరకునే ఇలాగే ఉండాలి. ఇదే మా మొగాళ్ళ పెత్తనం. ఈ మగ అహంకారాన్ని అణిచే శక్తే లేదా? ఒకవేళ అలాంటి శక్తే ఉంటే సూర్యుడిని పక్కన నెట్టి, చంద్రుడిని వెనక్కి నెట్టి, కొండల్ని పిండి చేసుకొని, సముద్రాన్ని చీల్చుకొని భూమి దద్దరిల్లేలారా? వచ్చావా రోజక్క? అది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే రోజా అక్క. ఏంటి ఏంటి ఊరుకున్న గుంతికి రెచ్చిపోతున్నావు? ఉన్న నిజం చెప్పానండి. ఏంటి నిజం? ఆకాశంలో నడుస్తావా, భూమి మీద నడుస్తావా? నడక భూమి మీద, వెళ్ళేటప్పుడు విమానంలో. ఒక్కటి ఇచ్చారంటే చచ్చిపోతావు. వాడి మీద మన్ను కూడా ఒకటి ఇయ్యక్క వాడికి. ఏది కర్రీ? చాలమ్మా, బుద్ధి వచ్చింది. చాలా థ్యాంక్ యూ మేడం. Let's start with Nag Babu sir. ఏం చంద్ర సార్. మళ్ళీ ప్లేట్ ఫిరాయించావేంటి? టీమ్ లీడర్ లేడీ గెటప్ కదా, సో మేము ఎంత బతికిపోయాం. చేసినా కూడా అతని లోపల ఉన్న మగాడు చాలా హర్ట్ అవుతూ చేసాడు ఈ స్కిట్. మనసు చంపుకొని చేసినా కూడా బాగా చేసావు, గుడ్. ఎమ్మెల్యే రోజా గారు చాలా బాగుంది. మేల్ ఈగో శేషు గారు సూపర్ గా చూపించారు. అండ్ సర్పంచ్ అనగానే ఎలా ఇళ్లలో దూరేసి, ఎందుకంటే మాకు ఎమ్మెల్యేగా అలవాటు, ఇంకా వంటిల్లు, బెడ్రూమ్, హాల్ ఏం ఉండదు. చాలా బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్.